2025 సంవత్సరంలో బీఆర్ఎస్ చేసినటువంటి కార్యక్రమాలు ఏంది, 2026 ఎజెండా ఏంది అనేది మాట్లాడదాం. మనతో పాటు దుద్దుమెట్ల బాలరాజు యాదవ్ ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీసీ ఉద్యమ నాయకుడు. దుద్దుమెట్ల బాలరాజు గారు, 2025లో సక్సెసా బీఆర్ఎస్? 100% ప్రజల కోసం పనిచేయడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. ప్రజాక్షేత్రంలో ఉండడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. కేసీఆర్ గారి మార్గదర్శకంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ అన్ని సందర్భాల్లో విజయవంతమైనము. ఎందుకంటే ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది, సుమారు 420 హామీలు ఇచ్చింది. ఈ 420 హామీలు అమలు చేయకపోతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీగా ప్రజల మధ్య నుండి ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన కొట్లాడడంలో బీఆర్ఎస్ పార్టీ విజయవంతమైందిగా నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ రైతు రుణమాఫీ రాకపోతే రణరంగం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఇవాళ హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో విధ్వంసం చేస్తానంటే ఆ హైదరాబాద్ ప్రజలకు, పేద ప్రజలకు అండగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అనేక సందర్భాల్లో మీరు బతుకమ్మ చీరని ఎత్తేస్తే అదే దీపావళి సందర్భంలో, అదే బతుకమ్మ సందర్భంలో బతుకమ్మ చీరలను ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ వల్ల కేసీఆర్ కిట్ వల్ల కేసీఆర్కి పేరు వస్తుందని చెప్పేసి మీరు కేసీఆర్ కిట్ని బంద్ చేస్తే ఇవాళ కేసీఆర్ కిట్ను కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ కిట్ పంచి కేసీఆర్ కిట్ గిది అని చెప్పేసి సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ యొక్క అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల మధ్యన, ప్రజలతోటి, ప్రజల పక్షాన నిలబడి కలబడి కొట్లాడి రణరంగం చేసింది మాత్రం బీఆర్ఎస్ 2025 సంవత్సరంలో. కాబట్టి ఇది 2025 ఖచ్చితంగా మంచి సంవత్సరంగా బీఆర్ఎస్ పార్టీకి భావిస్తూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష పార్టీగా ఏ విధంగా ఉండాలి, ఎట్లా ప్రజలకు దగ్గర కావాలి, ఎట్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనే అంశంలో బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వం సక్సెస్ అయిందని భావిస్తాం. 2025లో కొంచెం చేదు కూడా ఉన్నట్టుంది. ఉగాది రోజు చేదు ఎట్లుంటుందో అట్లా బీఆర్ఎస్కి కేసీఆర్ మీద సిబిఐ కేసు, హరీష్ రావు కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కేసులు, వివిధ విచారణలు. దీంతోపాటు ఇంకా అత్యంత కీలకం, కేసీఆర్ గారాల పట్టి బయటకు పోయినటువంటి పరిస్థితి, సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, ఆమె మీపైనే బాణమే. అది కూడా ఇలాంటి చేదు వార్తలు కూడా ఉన్నట్టున్నాయి. నేనేమంటే రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీగా, నాటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా అనేక రకాల ఒడిదొడుకులు చూసినాం, కష్ట నష్టాలు చూసినాం, సాధక బాధకాలు చూసినాం, అనేక రకాల ఇబ్బందులను చూసినాం. ఇవాళ గతంలో రాజశేఖర రెడ్డిని చూసింది కదా, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి చూసింది కదా, గతంలో చంద్రబాబు నాయుడు కూడా చూసింది కదా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఏదో పుగల పుడుతుంది, మగల మాగమైద్దని చెప్పేసి మాట్లాడిన నాయకులను చూసినాం. ఆ నాయకులు మా కళ్ళ ముందు కథమైన సందర్భాలు కూడా చూసినాం ఇవాళ. కాబట్టి రాజకీయాలు అన్నాక కొన్ని సందర్భాల్లో చేదు ఉంటుంది, కొన్నిసార్లు తీపి కూడా ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఆస్వాదించాల్సింది, రెండు కూడా ఆస్వాదించాల్సింది, సమానంగా ఆస్వాదించాల్సిందే. ఆ క్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ అట్నే ఆస్వాదిస్తాం. డెఫినెట్గా మేము మాట్లాడేది మాత్రం ప్రజలకు చేదు చేస్తూ ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవాళ తీపి హామీలు ఇచ్చినాడు, 420 తీపి హామీలు ఇచ్చినాడు. ఇవాళ రైతాంగాన్ని విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, వృద్ధులు వితంతువుల విషయంలో కావచ్చు, అదేవిధంగా అన్ని సబ్బండ వర్గాల ప్రజలు, ఇవాళ మైనార్టీస్ కావచ్చు, బీసీస్ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఈ వర్గాల ప్రజలకు ఏదైతే ఈ వర్గాల ప్రజలకు తీపి వార్తలు మాత్రం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినారు. కానీ ఇలా చేదు వార్తలు మాత్రం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు చేదైతుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, డెఫినెట్గా యుద్ధమే చేస్తుంది. ఆ యుద్ధ క్షేత్రంలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చాలా ముందున్నారు. ఆ కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో మా పార్టీ సైన్యం అంతా కూడా పనిచేస్తూ ఉంది. ఆ క్రమంలోనే మేము ఎక్కడ కూడా తగ్గలేయాలా. ఇలా అంటారుగా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్న వాళ్ళకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ నిరూపించింది. వీళ్ళే ప్రత్యామ్నాయం తెలంగాణలో, వీళ్ళే ప్రతిపక్షం అని చెప్పి జూబ్లీ ప్రజలు ఓట్లేసినారు కదా. మాకు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో మొత్తం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మీకు 16,000 వచ్చినాయి, 18,000 వచ్చినాయి అంటే జూబ్లీహిల్స్ యొక్క బైపోల్ ఎలక్షన్లో మాకు 74,000 ఓట్లు వచ్చినాయి. అంటే జూబ్లీహిల్స్ ప్రజలు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చింది నిన్నగాక మొన్న. సుమారు 12,000 గ్రామ పంచాయతీలలో ఎలక్షన్ జరిగితే సుమారు 4,000 పైచులకు గ్రామ పంచాయతీలలో ఇలా కాంగ్రెస్ పార్టీతో 50% ఓట్లు సీట్లను గెలవగలిగినాం కదా. అంటే ఇలా సర్పంచ్ ఎలక్షన్స్ మాకు తీపి కబురు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రత్యామ్నాయమైన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మడం మాకు తీపి కబురు. డెఫినెట్గా ఇదే స్ఫూర్తితో ముందుకు కదులుతాం. డెఫినెట్గా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచక పాలన ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి అనే నియంత, రేవంత్ రెడ్డి అనే నీరో చక్రవర్తి అంటున్నాను. ఎందుకంటే ఈ నీరో చక్రవర్తి ఏంటంటే తుగ్లక్ పాలన అంటారు దీన్ని. అంటే తుగ్లక్ గాంక రాష్ట్ర రాజధానులు మార్చినట్టు ఈయనకు పేద పిల్లలకు విషాహారం తింటా ఉంటే పట్టించుకోడు ఈయన విద్యాశాఖ మంత్రిగా. ఇవాళ హైదరాబాదులో అత్యాచారాలు, మానభంగాలు జరుగుతూ ఉంటే పట్టించుకోడు ఈయన హోంశాఖ మంత్రిగా. కానీ ఈయనకి ఏం కావాలి? అందాల పోటీలు కావాలి రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా వాళ్ళ మనోడికి ఫుట్బాల్ ఆటలు కావాలి. అదేవిధంగా వాళ్ళ అల్లుడికి అమృత్ కాంట్రాక్టులు కావాలి. అదేవిధంగా ఈయన మాట్లాడుతాడు, ఈయన
అరే మా కేటీఆర్ని పట్టుకొని మీసాలే లేవని మాట్లాడతాడు. అయ్యా నీ అల్లుడికి మీసాలు ఉన్నాయి ఒక్కసారి చూసుకొని ఆయన నీ అల్లుడికి నీ యొక్క అల్లుడికి మీసాలు ఉన్నాయి చూసుకొని. ఈయన రేవంత్ రెడ్డి గారు నాకేమనిపిస్తుందంటే ఈయన అల్లుడు బాగుండాలి, వాళ్ళ గతంలో ఆయనకు పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి అంతే. ఇలా అంటే ఈయన ఆంధ్ర భీమవరం బుల్లోడే అంటే మా కేటీఆర్ గారు ఏదో అంటారు ఈయనండి, భీమవరం బుల్లోడే ఏదో మాట్లాడతారు. కాబట్టి భీమవరం బాగుంటే చాలనుకుంటా ఉన్నాడు. ఇవాళ నేను అంటా ఉన్నాను సార్, తెలంగాణలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాల కోమటిరెడ్డి వెంకరెడ్డి గారట నేషనల్ హైవే అథారిటీ వాళ్లకు కేంద్ర సంబంధించినటువంటి రోడ్డు రవాణా శాఖ మంత్రితో మాట్లాడుతున్నట. ఏమిటికయా టోల్ గేట్ ఫీజు రాయితీ కావాలట, ఆ టోల్ గేట్ ఫీజునట ప్రభుత్వమే చెల్లిస్తుందట. తెలంగాణలో దసరా రాలేదా? తెలంగాణలో బతుకమ్మ రాలేదా? తెలంగాణలో కొమరెల్లి జాతర రాలేదా? తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర రాలేదా? తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే రాఖీ పండుగ అతి ముఖ్యమైన పండుగ కదా. అక్కా చెల్లెళ్ళు ఆడపడుచులు చాలా అద్భుతంగా జరుపుకునే పండుగ, ఇంటికి పోయే పండుగ. ప్రతి ఆడపడుచు తెలంగాణలో తన అన్న దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టే సందర్భంలో మరి ఇవాళ మీకు టోల్ గేట్ ఫీజు రద్దు చేయాలనే ఆలోచన రాలేదా? ఆ టోల్ గేట్ ఫీజును మేమే కడతాం మా ఆడపడుచుల కోసం అనేటువంటి ఆలోచన రాలేదా? అని అంటున్నాను ఇవ్వాలని. కాబట్టి ఇవాళ భీమవరం బుల్లోనికి అవును, సమ్మక్క సారక్క ఉంది. దాదాపు తెలంగాణలో ప్రభుత్వ గుణాంకాల ప్రకారమే ఏషియాలోనే పెద్ద జాతర. గుణాంకాల ప్రకారమే 1 కోటి మందికి పైగా అంటారు. సాధారణంగా ఈసారి 1.5 కోటి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఫెసిలిటీస్ పెంచుతున్నాం అనేటువంటి చెప్తుంది. దాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను ఇలా మీ ఆర్టీవీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఇది వాస్తవంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ సంక్రాంతికి మాత్రమే టోల్ గేట్ ఫీజులు తీసేస్తారా? దాన్ని ప్రభుత్వం భరిస్తుందా? ఇవాళ కేంద్ర మంత్రిని అడుగుతున్నారు కదా, ఎవరి ప్రయోజనాల కోసం అడుగుతూ ఉన్నారు, ఎవరి మెప్పు కోసం అడుగుతూ ఉన్నారు, ఎవరి డైరెక్షన్లో అడుగుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఒక్కటి సాటిస్ఫై అయితే చాలా, తెలంగాణ పైన అవసరం లేదా మీకు? ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, మేము డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఏదైతే ఈరోజు మీరు కేంద్ర మంత్రికి లేఖలు రాశారు కదా, ఇదే లేఖలు ఇవాళ టోల్ గేట్ ఫీజును మేమే కడతామంటారు ప్రభుత్వం అంటారు కదా, ఈ యొక్క అంశాలని రేపు అతిపెద్ద జాతర అయినటువంటి సమ్మక్క జాతర కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సుమారు 1 కోటి నుంచి 2 కోట్ల మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. కాబట్టి మా ప్రజలపై సమ్మక్కను దర్శించుకుంటారు. టోల్ గేట్ ఫీజు ప్రభుత్వమే భరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కొమరెల్లి మల్లన్న జాతర కూడా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పెద్ద జాతర యాదవ కులస్తులు, అదేవిధంగా బీసీ కులస్తులు, మిగతా వర్గాలన్నీ గిరిజనులు అందరూ కూడా సబ్బండ వర్గాలు జరుపుకునే పండగ పెద్దగట్టు జాతర. దేశంలో ఈ రాష్ట్రంలో 2వ అతిపెద్ద జాతర. సుమారు 20 నుంచి 30 లక్షల మంది అక్కడికి అటెండ్ అవుతారు. అప్పుడు కూడా టోల్ గేట్ ఫీజులు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అందాల పోటీల మీద ఉన్న ప్రేమ, గ్లోబల్ సమ్మిట్ మీద ఉన్న ప్రేమ, అదేవిధంగా ఫుట్బాల్ మ్యాచ్ మనోడి మీ ఖర్చు పెట్టినంత ప్రేమ ఇవాళ తెలంగాణ ప్రజల మీద లేదని నాకు కనపడతా ఉంది. ఖచ్చితంగా ఇవాళ గోదావరి జలాలను, కృష్ణా జలాలను ఏమో చంద్రబాబు నాయుడు గారికి దోచిపెట్టడము, అదేవిధంగా అమృత టెండర్ల పేరుతోటి అల్లుడికి దోచిపెట్టడము, ఫుట్బాల్ మ్యాచ్ పేరుతోటి మనోడి కళ్ళల్లో ఆనందం చూసుకోవడము, అదేవిధంగా సంక్రాంతిలకు టోల్ గేట్ ఫీజులు రద్దు చేసి ప్రభుత్వం కట్టడం. దీనికి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు లోపల మాట్లాడడం, అదేవిధంగా ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ట్రైన ఊరికి వెంబడే కేంద్ర మంత్రిని కలుస్తానని చెప్పేసి మా లేఖలు రాయడం. ఇవన్నీ చూస్తూ ఉంటే వీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎందుకోసం పనిచేస్తున్నారు, ఎవరి కోసం వచ్చారు అని అంటే నాకు అనిరుద్ధ్ రెడ్డి మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. ఒక్క తెలంగాణకి కాంట్రాక్ట్ రావట్లేమట, ఒక్క తెలంగాణకి కాంట్రాక్ట్లు వచ్చే పరిస్థితి లేదు. అంతా చంద్రబాబు నాయుడు బాబులకే వస్తుందని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతాం. అనిరుద్ధ్ రెడ్డి గారే వారి ఎమ్మెల్యే మాట్లాడుతున్న సందర్భం కనపడతా ఉంది. కాబట్టి ఇలా ఒకవైపు హరీష్ రావు గారు మా పార్టీ అంతా కూడా మాట్లాడుతూ ఉంది. ఇలా కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తూ ఉన్నారు, ఇలా ఆదిత్యనాథ్ దాస్ ఎవరి కోసం నీళ్లు దోచిపెడతా ఉన్నారు. ఇవన్నీ అంశాలు చూస్తూ ఉంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు